కొండందవి ఎలకను పట్టినట్టు కేబినెట్ సమావేశం ద్వారా ఏమీ తేల్చింది లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మంత్రివర్గం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళకి హక్కుగా రావాల్సినటువంటి 5 డిఏలు రావాలి. వాళ్ళకి ఒక్క డిఏ ఇవ్వడం అనేది అసలు సిగ్గుచేటి రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవమానించిందని చెప్పాలి. ఇలా 5 గంటలు చర్చించి ఒక డిఏని ప్రకటించడం అంటే వాళ్ళు అవమానించినట్లే పూర్తిగా. ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి మిగతా డిఏలను కూడా వెంబడే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మళ్ళోసారి మోసం చేయడానికి సిద్ధమైపోయి రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఏదైనా బిల్లులు పెండింగ్ బిల్లులు రావాలంటే 30% చెల్లిస్తేనే పెండింగ్ బిల్లులు వస్తున్నాయి. పై నుంచి కింది దాకా 30% చెల్లించనిదే పెండింగ్ బిల్లులు వచ్చే సమస్య లేదు అనేటటువంటి పెద్ద చర్చ తెలంగాణలో జరుగుతా ఉంది. వాళ్ళ ఆర్ఆర్ ట్యాక్స్ గురించి మొట్టమొదటనే వచ్చిన కొన్నాళ్ళకే ఫేమస్ అయింది తెలంగాణ ఆర్ఆర్ ట్యాక్స్ మీద. ఈ రోజు పెద్ద ఎత్తున ఈ యొక్క పర్సెంటేజీలు వసూలు చేస్తూ కాంట్రాక్టర్లకు ఎవరికైతే సంవత్సరాలుగా బిల్లులు రాకుండా పనులు చేసి పెండింగ్ బిల్లులతోన ఆత్మహత్యలకు గుండెపోట్లకు లోనై చచ్చిపోతా ఉంటే, పనులు చేసి బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళకు కనిపిస్తలేదు, చెవులకు వినిపిస్తలేదు. రాష్ట్రంలో మేము ఇన్ని రోడ్లు శాంక్షన్ చేసినాం, అన్ని రోడ్లు శాంక్షన్ చేసినాం, ఈ పనులు శాంక్షన్ చేసినాం, ఆ పనులు శాంక్షన్ చేసినాం అని చెప్తున్నాయి. కాగితాలకే పరిమితం. కింద ఎవరు ఒక్కరు టెండర్ వేసినటువంటి పరిస్థితి లేదు. కొత్తగా టెండర్లు వేస్తే ఈ బిల్లులు రావనేటటువంటిది వాళ్ళ పెద్ద ఎత్తున కాంట్రాక్టుల ముందుకు రావడానికే సిద్ధంగా లేరు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పెద్ద పెద్దగా బయటకు వెళ్ళి పట్టుకొస్తున్నారు కాంట్రాక్టర్లను. ఎవరైతే పర్సెంటేజీలు చెల్లించే శక్తి ఉందో వాళ్ళకే రోడ్లు ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రోడ్లు తప్పితే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రోడ్ల నిర్మాణమే జరగటం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే రోడ్లు తయారవుతున్నాయి తప్ప ఎన్హెచ్లు కానీ, ఆర్ఎండ్బి కానీ, పిఎంజిఎస్వై కానీ, సిఆర్ఎఫ్ఐ కానీ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోన నిర్మాణం అవుతున్నటువంటి రోడ్లు తప్పితే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్మాణం అవుతున్నటువంటి రోడ్లే ఈరోజు కనపడనటువంటి దుస్థితి ఉన్నది. మన తెలంగాణలో మన చిన్న సన్న కాంట్రాక్టర్లకు వాళ్ళు ఏ పనులు చేయగలిగితే ఆ పనులు చేసేటటువంటి అవకాశం కల్పించి ఆ కాంట్రాక్టర్లను ఆదుకోవాలి. వాళ్ళకు చెల్లించాల్సినటువంటి పాత బిల్లులు కూడా ₹1 కూడా పర్సెంటేజ్ తీసుకోకుండా పెండింగ్ బిల్లులన్నీ కూడా వెంబడే చెల్లించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా మీడియా ద్వారా. ఈరోజు పైన రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి మొదలుకుంటే పై దాకా ఇక్కడ నుంచి అక్కడ దాకా ఈ పర్సెంటేజ్లు పార్టీని రక్షించడానికి, నాయకులను రక్షించుకోవడానికి పెద్ద ఎత్తున ఈ యొక్క పర్సెంటేజ్ల భాగోతం తెలంగాణలో నడుస్తా ఉందని ఎక్కడ నలుగురు గుమ్మిగూడినా ఈ చర్చ జరుగుతా ఉంది. ఈ రాష్ట్రం అభివృద్ధిని కాంక్షించండి. రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను, మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. మీ వరకు వచ్చే వరకు ఏమో డబ్బులకు కొదువ ఉండదు, కానీ ప్రజలకి అందించాల్సినటువంటి హామీలకు వచ్చే వరకు నిధులు లేవు, మనకు అప్పులు పుడతలేవు, ఎవరు నమ్ముతలేరు అని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఇది చాలా సిగ్గుచేటు.